అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ అబద్ధాల వ్యాసం 2025-26 బడ్జెట్. అబద్ధాలు ఆడటం అంటే ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే తొలి పూర్తి స్థాయి బడ్జెట్లోని అబద్ధపు అంకెలతో కానిచ్చేసింది. దీన్ని తెలంగాణ బడ్జెట్ అనడం కంటే కాంగ్రెస్ బడ్జెట్ అనడం బెటర్. ఇలా ఎందుకు అంటున్నానంటే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. 2025-26 వార్షిక బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 3,04,965 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించింది. ఇందులో రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లు, అత్యధికంగా ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు. ఈ రెండింటిని కాస్త పక్కకు పెడితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినవి వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు. అసలు ఏమిస్తున్నారని ఇన్ని కోట్లు? రైతు భరోసా, బోనస్, రుణమాఫీ వీటిలో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. 24,439 కోట్లతో కూడా ఇస్తారని గ్యారంటీ లేదు. నీటిపారుదల రంగానికి 23,373 కోట్లు. గతంలో కేటాయించిన బడ్జెట్తో ఏ ప్రాజెక్ట్ పనులు కూడా పూర్తి కాలేదు. పెండింగ్లో పనులు అలాగే ఉన్నాయి. నిధులు మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు జేబుల్లోకి చేరాయి. పశు సంవర్ధక శాఖకు 1,674 కోట్లు. ఈ నిధులు కూడా కాంగ్రెస్ వాళ్ళ జేబుల్లోకి వెళ్తాయి. ఎందుకంటే యాదవులకు గొర్రెలను ఇస్తానని అన్నారు. ఇప్పటి వరకు టాపిక్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. విద్యాశాఖకు 23,108 కోట్లు. గత బడ్జెట్లో స్కూల్స్కు చేసింది ఏమీ లేదు. విద్యార్థులు కనీసం అవసరాలను కూడా తీర్చడం లేదు. ఐటీ శాఖకు 7,704 కోట్లు. ఇక్కడ ఉన్న కంపెనీలే తరలిపోతున్నాయి. ఇంకా ఎక్కడ ఐటీ కంపెనీలకి చెప్పండి. వైద్య ఆరోగ్యానికి 12,393 కోట్లు. ఆసుపత్రిలో కనీస అవసరాలు లేక సరైన వైద్యం అందక ఈ 15 నెలల్లో ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు 12,000 కోట్లంట. ఇవి ఇస్తారని గ్యారంటీ అయితే నాకు లేదు. విద్యుత్ శాఖకు 21,221 కోట్లు. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నారు. ఏది రేవంత్ అన్నా? దాన్ని ఎప్పుడో గాలిలో కలిపేశారు కదా. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ 150 కోట్లు. 15 నెలల ముందు హైదరాబాద్, ఇవాళ హైదరాబాద్ను చూసుకుంటే చాలా దారుణంగా ఉంది. ప్రాజెక్టులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. నగరంలో బీఆర్ఎస్ 42 ఫ్లైఓవర్లు కట్టాలని అనుకుంది, కానీ 36 మాత్రమే కంప్లీట్ చేసింది. మిగిలిన 6 ఫ్లైఓవర్లు పూర్తి చేయలేదు. ఇప్పుడు 150 కోట్లతో ఏం చేస్తారో చూడాలి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు 17,677 కోట్లు కేటాయింపు. నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు. రోడ్ల భవనాల శాఖకు 5,907 కోట్లు. పర్యాటక శాఖకు 775 కోట్లు. క్రీడా శాఖకు 465 కోట్లు కేటాయింపు. ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ 1,023 కోట్లు. దేవాదాయ శాఖకు 190 కోట్లు. హోంశాఖకు 10,188 కోట్లు కేటాయించింది. ఇది కాంగ్రెస్ బడ్జెట్. అయితే ఈ బడ్జెట్ కోసం రాష్ట్రంలో పేదలు, రైతులు, ఆడబిడ్డలు అందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీరులాగే అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే బట్టి విక్రమార్క అంకెలు విన్న తర్వాత అర్థమైంది ఏంటంటే 6 గ్యారంటీలను గాలికి వదిలేశారు. వాటి ఊసే ఎత్తలేదు. ఈ బడ్జెట్ మహిళల పాలిట శాపంగా మారింది. 2,500 రూపాయలను మహిళలకు 100 రోజుల్లో ఇస్తామని ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్న వాటి గురించి ఊసే లేదు. ఈ బడ్జెట్లోనైనా ఇస్తారని ఆశపడ్డారు, కానీ అది జరగలేదు. ఇదే కాదు, పెన్షన్కు కూడా పంగనామం పెట్టేశారు. 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి పెద్ద మనుషులను కూడా మోసం చేసింది గవర్నమెంట్. 6 గ్యారెంటీలను భగవద్గీతతో సమానమని కాంగ్రెస్ నాయకులు, వీటికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇవే కాదు, ఈసారి బడ్జెట్లో గత ప్రభుత్వం పెద్దపీట వేస్తూ వస్తున్న వాటిలో కూడా కొత్త కోతలు పెట్టారు. ఎంత బుద్ధి లేనితనం అంటే కాంగ్రెస్ది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో నేతన్నలకు 1,200 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు కేవలం 370 కోట్లు కేటాయించింది. ఇవే కాదు, ఫ్రీ బస్ కారణంగా ఎంతో మంది ఆటో డ్రైవర్లు లాస్ అయ్యారు. 100కు పైగా ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారు. ఇంత జరుగుతున్న వారికి చెప్పినా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు గురించి ఒక్క మాట మాట్లాడలేదు.